హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ చూస్తున్నారు కదా, స్టోరీ ఏంటో, కప్ప ముత్యం. ప్రతి కథకి ఒక నీతి అనేది ఉంటుందండి. మరి ఈ కథలోని నీతి తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తూ ఉండేది. ఒకరోజు ఒక హంస కప్పకు పరిచయం అయింది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణ స్నేహితులయ్యాయి. ఒకరోజు కప్ప కొలంలో తామరాకుపై తేలుతూ ఉంటుంది. అప్పుడు హంస కప్పను చూసి అక్కడికి వచ్చింది. కప్ప హంస రెండూ మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఈలోగా ఒక వేటగాడు ఎక్కడి నుంచి వచ్చాడో వాటిని చూశాడు. అప్పుడు వేటగాడు హంస మీదకు హఠాత్తుగా ఒక వల విసిరాడు. పాపం, వలకు చిక్కిన హంస విలవిలలాడిపోతూ ఉంది. అది చూసి కప్పకు ఏం చేయాలో అర్థం కాలేదు. కప్ప వేటగాడిని దయచేసి నా స్నేహితురాల్ని వదిలేయి అని ప్రాధేయపడింది. కానీ వేటగాడు విడిచిపెట్టలేదు. అప్పుడు కప్పకి ఒక ఆలోచన వచ్చింది. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీళ్ళల్లోకి మునిగి కొంతసేపటికి ఒక ముత్యంతో పైకొచ్చింది. ఓ వేటగాడా, ఈ ముత్యాన్ని తీసుకొని నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అని చెప్పింది. అప్పుడు వేటగాడు ఆ ముత్యాన్ని తీసుకొని హంసను విడిచిపెట్టాడు. ఇంటికెళ్ళాక అతను తన భార్యకి ఈ విషయమంతా చెప్పాడు. భర్త చెప్పిన మాట విని వేటగాని భార్యకి దురాశ కలిగింది. ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉండొచ్చు, వెళ్ళి అవన్నీ తెచ్చాయి అని చెప్పింది. దాంతో వేటగానికి కూడా దురాశ కలిగి వెంటనే కప్ప దగ్గరికి వెళ్ళి, ఏయ్, మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చేయి, లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే, ఒకసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా, అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని చెప్పింది. అప్పుడు వేటగాడు కప్పను నమ్మి తన దగ్గర ఉన్న ముత్యాన్ని కప్పకి ఇస్తాడు. కప్ప దానిని తీసుకొని పారిపోయింది. పోతూ పోతూ, ఓ పిచ్చి వేటగాడా, నా స్నేహితురాలు ఎప్పుడో దాంకుంది, నీకు మేము దొరకం, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు, అయ్యో, ఎంత పని చేశాను అని బాధపడ్డాడు. దీనిలోని నీతి ఏంటంటే, దొరికిన దాంట్లో సంతోషపడక దురాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు వేటగాడు. అందుకే పెద్దలు దురాశ దుఃఖానికి చేటు అని ఊరికే అనలేదండి. కాబట్టి ఎవరైనా సరే ఉన్నదానిలో సంతోషంగా జీవించాలి. లేని దాని గురించి ఆలోచించి ఆశపడి మన విలువైన జీవితాన్ని, కాలాన్ని వృధా చేసుకోకూడదు. ఇంతటితో మన కథ పూర్తయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.